సార్ అసలు వైసీపీ వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ దోసేశారు. అసలు నాతో నేను రోజు ఒకళ్ళని ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తాను. టుడే ఈ రోజు రోజు ఒకళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను. నేను ఒక రకంగా ఇంటెలిజెన్స్ మ్యాటర్ నా దగ్గర కూడా ఎంతో ఉంటుంది. అలాంటిది నేను అడిగితే ఈడు ఎప్పుడు వదిలిపోతాడు జగన్ అనేవాడు. అసలు మా పరిస్థితి ఏంటి, మేము ఈడు వస్తే మేము నెక్స్ట్ ఏ స్టేట్కి వెళ్ళి పారిపోవాలి ఏంటి అని నాతో చెప్పారు. ఒకరోజు కాదు, ఏదో ఒక రోజు ఎవరినో నేను అంటానే ఉంటాను. కాకపోతే ఇంకొకటి ఏంటంటే రెడ్డి కమ్యూనిటీకి తడిసి చాలా మంది మాట్లాడతలా మొన్నటిదాకా. ఇది 4వ తారీఖు వరకు. 4వ తారీఖు తర్వాత జనంలో ఒక రకమైన చైతన్యం వచ్చింది. మొన్నటిదాకా వాళ్ళు ముందు మాట్లాడతాక తడిశారండి. వాళ్ళు మామూలుగా కాదు, వాళ్ళు అసలు ఆ కమ్యూనిటీ విర్రవీగిపోయింది. ఓపెన్ గా చెబుతున్నా నేను, విర్రవీగిపోయింది. మా జగన్ అంట. జగన్ ఇప్పుడు నేను ఎవరో అంటున్నారు 11 సీట్లు వచ్చినాయి, అసలు అవి కూడా ఎందుకు వచ్చినాయి మాకు అర్థం కావట్లేదు అని ఎవరో అన్నారు దేంట్లోనూ. ఒకటంటే మంచి గొడ్డ అయితే ఊళ్ళోనే అమ్ముడిపోద్ది, మంచి గొడ్డు అయితే ఊళ్ళోనే అమ్ముడిపోద్ది. కానీ సంతకు తోలికెళ్ళాల్సిన అవసరం లేదు, అంతే కదా. మంచి గొడ్డు కాకపోతేనే సంతకు తోలికెళ్ళేది. ఆడి చరిత్ర ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ఏమీ లేదు బాబు, ఆడిది అయిపోయింది. 11 సీట్లు అంటే ఏదో లక్కుగా వచ్చినాయి అంతే.